హలో, ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఇంకో ఇలా కూర్చుని టిఫిన్ ఎంజాయ్ చేద్దామని కూర్చున్నా. ఉప్మా, గోధుమలో కాదు బర్సీన్, ఒక ఉప్మా విత్ పెరుగు అనమాట. పిల్లలు అలా అరుస్తూనే ఉంటారు. సో నేను పెరుగు కలుపుకోను, ఇలా తింటా. జావలోనైనా దేంట్లో అయినా నంచుకుని తింటా. సో ఈరోజు మీషో హాల్ చేద్దామని సో రెడీ అవ్వాలి. ఈ టిఫిన్ తినేసి రెడీ అవుతాను. మీషో హాల్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. వెళ్ళి ముందు ఆ వీడియో చూడండి. ఈ వీడియో కన్నా వీడియో ముందు పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇది హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో అండ్ ఇప్పుడు మార్నింగ్ పిల్లలు 6:30కి వెళ్ళిపోయారు. సో వాళ్ళని పంపేసి ఉప్మా చేసి బాక్స్ పెట్టేసి పంపేశాను. నేను పడుకున్నా అనమాట. ఒక 1 అవర్ అలాగా ఫోన్ చూస్తూ మళ్ళీ నిద్రపోయా. మళ్ళీ 8:30 ఆ టైంకి లేచాను ఇప్పుడు. సో మా ఆయన పంపి ఇప్పుడు టిఫిన్ తింటున్నాను. ఇప్పుడు స్నానం చేసి ముందు కొంచెం దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు వీడియో స్టార్ట్ చేయాలి. అండ్ ఆఫ్టర్నూన్ 12-1 ఆ టైం మధ్యలో వచ్చేస్తారు పిల్లలు. సో ఈలోగా లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఫాస్ట్గా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాలకు 10 అయింది టైము. మ్యాక్సిమం ఇవన్నీ చేయడానికి నాకు 1 అవర్ పడుతుంది. ఆ తర్వాత వీడియో ఒక 1 అవర్, 11-12 అప్పుడు లంచ్ ప్రిపేర్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే ముందు గబగబా టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం. వీడియో తీసేసాను. వీడియో అయిపోయిన తర్వాత ఇదనమాట. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మడత పెట్టాలి. డిజాస్టర్ అయిన కుర్తీ మీకు చూపించాను, అది ఎలా ఉందో తర్వాత ఆ వీడియోలోనే మీరే చూడండి వెళ్ళి. సో ఇవన్నమాట నాకు బాగా నచ్చినవి. ఇప్పుడు నేను వేసుకున్నది అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. ఇట్ ఈజ్ నాకు బాగా నచ్చిన కుర్తీ. బాగుంది కదా, నాకైతే చాలా 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 నచ్చింది. కనిపిస్తుందా పూర్తిగా? సో అదనమాట. సో దట్ ఈజ్ మై కుర్తీ. బాగుంది కదా. హలో మళ్ళీ మీషో హాల్ పూర్తయిపోయింది తీయడం. 2 సార్లు తీసాను. ఇందాక చూపించాను కదా, అదొకసారి. ఇందాక చూపించలేదండి. సో అదొకసారి. అండ్ షార్ట్స్ తీద్దామని మళ్ళీ గుర్తొచ్చింది. సో దానికో ఇంకొకసారి మళ్ళీ వేసుకుని తీసా. 2 సార్లు వేసుకుని తీసా. ఒకసారి వేసుకుని తీయడమే కొద్దిగా ఇబ్బంది, 2 సార్లు తీయాలంటే కొద్దిగా కష్టమే. సో ఇప్పుడు దాకా ఏసీలో ఉన్నాను కాబట్టి ఇలా సెట్ లేకుండా ఉంది. బయట మామూలుగా ఎండగా లేదు, మామూలుగా లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళి వంట చేయాలంటే మాడిపోతాం అనమాట. సో టైం ఎంతైంది? 12:13 అయింది. సో ఇప్పుడు వెళ్ళి వంట చేద్దాము. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయి ఉంటారు. సో ముందు క్విక్గా వెళ్ళి వంట చేసేసి వాళ్ళకి రెడీ చేసి పెడితే ఇలాగా వస్తారు. ఈ బట్టలన్నీ ఇప్పుడు ప్రీతం చేత మడత పెట్టాలి. అదే నా టార్గెట్. సారీ, మడత పెట్టించాలి. సో వంట స్టార్ట్ చేశాను. బయట మామూలుగా ఎండగా వేడిగా లేదన్నమాట. చాలా చాలా ఎక్కువ ఉంది. సో నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా అప్పుడు బండి అవడం స్టార్ట్ చేస్తాడు, లేకపోతే పిల్లలు అరుస్తారు. స్టార్ట్ అవ్వవే, వెళ్ళు. అయ్యా, అది స్టార్ట్ అవ్వదు, నా వీడియో పూర్తవ్వదు. సో ఇంకో వంట చేస్తున్నామట. సింపుల్గా అయిపోయి రెసిపీ ఏం లేదు. మ్యాకరోనీ ఉంటుంది కదా, మళ్ళీ బండి మ్యాకరోనీ ఉంటుంది కదా, పాస్తా అంటారు, వెజిటేబుల్ పాస్తా. సో మ్యాకరోనీ బోటీ, వెజిటేబుల్ బోటీ. సో అది పులుసు పెడదాం అనుకుంటున్నా. ఏం లేదు, చాలా ఈజీ. మామిడికాయ, ఉల్లిపాయ అండ్ బోటీ అండ్ వెజిటేబుల్ పాస్తా అండ్ ఒక కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అంతే. ఉప్పు, కారం, ఇంకేం అక్కర్లేదు. చింతపండు అక్కర్లే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి లేదు, మళ్ళీ అది పట్టాలనుకున్నాను నేను. అది ఎంత అవసరం లేదు, కానీ వేస్తే బాగుంటుంది. సో అది కూడా పట్టాలి. అండ్ కొద్దిగా జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ముక్కలు ఏమి ఉండవు కదా, అది ఇది అండ్ ఇది అంతే. సో నేను ఒక టమాటా కూడా వేస్తున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని. సో ఇప్పుడు వంట చేస్తున్నాను. అర్జెంటుగా ముందు ఫ్యాన్ వేసుకోవాలి, లేదంటే ఈ ఉడుకులో చచ్చిపోయేలా ఉన్నాను. సో గబగబా కోసేసి గబగబా వంట చేసేద్దాము. పిల్లలు ఎక్కడున్నారో ట్రాక్ చేయాలి ఇప్పుడు. వాళ్ళు త్వరగా వస్తే, సో త్వరగా రాకపోతే పర్లేదు, త్వరగా వచ్చేసారంటే ఇప్పుడు ఆకలి అంటారు. ఈలోగా గ్లూకోజ్ వాటర్ ఏదైనా ఇచ్చేస్తాను. పొద్దున్న మార్నింగ్ జ్యూస్ తాగేశారు. జ్యూస్ తాగేసి అండ్ టిఫిన్ తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు రాగానే ఆకలి వేస్తుంది పాపం, పొద్దున్నగా తింటారు కదా. సో అందుకని
గబగబా వండేస్తే ఇది చాలా త్వరగా అయిపోద్ది. ఒక 15 minutesలో కూర అయిపోతుంది అన్ని కోసి ఉంచుకుంటే. సో అందుకని ఇది ఈ రెసిపీ చేసి నేను కనీసం 1 year ఎగో అయ్యి ఉంటుంది. చాలా రోజుల క్రితం చేశాను. ఈ మధ్యకాలంలో చేసినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినట్టు అస్సలు గుర్తులేదు. సో ఇది చాలా సింపుల్ రెసిపీ. అండ్ ఈ కర్రీ వండినప్పుడు మా ఇంట్లో అస్సలు మిగలదు, ఒక పూటకే అయిపోతుంది అనమాట. సో చాన్నాళ్ళు అయింది కదా చేసి, మళ్ళీ చేద్దామని. ఎందుకో మామిడికాయలు అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ ఇచ్చారనమాట ఒక 2 మామిడికాయలు. సో అవి పప్పులో ఒకటి వేసాను. సో ఇంకొకటి మిగిలింది కదా, దీంట్లో వేస్తున్నా అనమాట. మామిడికాయ ఈజ్ బెటర్. అండ్ కొన్ని కూరగాయలు కూడా వేసేదాన్ని, అది వేసినప్పుడు నాకు అసలు నచ్చేది కాదు. కానీ ఏ కూరగాయలు వేయకుండా ఇలా టమాటో అండ్ మామిడికాయ ఇవి 2 వేస్తుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతే. కొంచెం చింతపండు రసము, చింతపండు రసం అక్కర్లేదుగా, సరే చింతపండు రసం అక్కర్లేదు, ఇలాగా మామిడికాయలో పులుపు ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ మామిడికాయ వేయకపోతే చింతపండు కంపల్సరీ వేయాలన్నమాట. సో ఇక్కడైతే నా కుకింగ్ రెసిపీ స్టార్ట్ అవుతున్నాయి. ఇదేంటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసాను. మొత్తం కర్రీ అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇప్పుడు కర్రీ చూస్తున్నారా ఎంత పలచగా ఉంటుంది, తర్వాత ఇంత అలా ఉండదు. సో ఇప్పుడు పాస్తా ఉంది కదా మ్యాకరోని, సో అది ఉడకబెట్టుకుంటున్నాను. సగం పైనే ఉడికిపోయింది. సో ఇప్పుడు దాంట్లో వేసేయడం. చాలా ఈజీ రెసిపీ. 1 గంట అయింది ఇప్పుడు టైము, అయిపోయింది వంట. నేను ఇంకా నెమ్మదిగా చేశాను, పిల్లలు పాపం ఇంకా చాలా దూరాన్ని ఉన్నారు. రైస్ వచ్చింది కానీ ఐస్ సరిపోతుంది. సో ఈ రీజ్ ద కర్రీ. 1 నిమిషం ఉంచేసి తరగదు. సో ఇప్పుడు 1 నిమిషం ఉంచేసిన తర్వాత స్టవ్ కట్టేయచ్చు. ఇది ఇంత నీరులా ఉంది కదా, తర్వాత అలా ఉండదు, మొత్తం అంతా క్లీన్ చేసుకుంటుంది మ్యాక్రోని. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్స్ సూపర్ యా. మొన్న తీసుకున్నప్పుడు కుల్ఫీ ఎంత? ఇప్పుడు 15 రూపాయలు తీసుకున్నాడు. ఆడే పెద్ద బండి వచ్చింది కాదు, పెద్ద బండిలో 10 రూపాయలు. ఇప్పుడు తీసుకున్నదే పెద్ద బండేనా? చిన్న బండి. అయితే ఆడు వచ్చినప్పుడు కొనుక్కుందాం. నాకేదిరా, చూసావా ఏ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 గానే ఎండలోంచి వచ్చి కళ్ళు దొబ్బినాయి. లాగు జారుడు బల్లాడి గుడింగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న ఏం చేసామంటే, మార్నింగ్ అయిపోయింది కదా, మా భోజనాలన్నీ చేసేసాం, తినేసాము. అయిపోయిన తర్వాత ఇంకా కొంత ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి సినిమా చూసాము. అదేంటది, ఇన్స్పెక్టర్ రిషి మూవీ చూసాం అనమాట. సో ఇప్పుడు అది కాన్వర్జేషన్ జరుగుతూ చూడండి. సో ఇన్స్పెక్టర్ రిషి సినిమా చూసాము. అది మ్యాక్సిమం ఒక 8 or 10 ఉంటాయి అది ఎపిసోడ్స్. సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో మొదలు పెడితే నైట్ 9 or 10 అయినట్టుంది. ఇంకా ఒక 2 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. సో అలాగే చేసేసుకుని అదే చూస్తూ చేసేసాము. అండ్ డిన్నర్ వచ్చేసి బయట నుంచి తెప్పించుకున్నాము. పరోటా కాదు, పుల్కా తెప్పించుకున్నాము. అండ్ పన్నీర్ కాజు కర్రీ, అవి 2 తెప్పించుకుని మంచిగా తినేసాం అనమాట. తినేసి వాళ్ళు పడుకున్నారు, నేను మూవీ చూశాను. అంటే లాస్ట్లో ఏమవుతుందా అని ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. సో మూవీ చూసేసి అప్పుడు పడుకున్నాను నేను.
చాలు ఏంట్రా మమ్మల్ని పెట్టా నేను తింటున్నావా 3 సార్లు తింటున్నావా సరే తిని వేస్తాను ఇలా ఇలా తిరిగింది పొట్టి పిల్ల దెయ్యం అవ్వలేదు. ఒక నలుగురు చావకుండా దాని మంటలో దూకకుండా తప్పించుకుని ఆ పైన చెట్టు ఉంది కదా, చెట్టులోంచి బయటకు వచ్చారు. ఆ దాంట్లో పోలీస్ ఆఫీసర్ నేను అన్నానా, వాడు మా హీరో రిషి గారి తోటి ఒక అమ్మాయి ఉంటుంది కదా, ప్రతి చనిపోయిన అమ్మాయి కాదు, బతుకున్న అమ్మాయి అది ఏమో పేరు అది మళ్ళీ సాయిల్ అబ్బాయి ఒకడు తప్పించుకోవడానికి చూసాడు ఫస్ట్ లోని కేఫ్ లో ఆడొకడు. సో అలా కాన్వర్జేషన్ జరుగుతుంది అనమాట మ్యాక్సిమం టీవీ దగ్గర కానీ ఫుడ్ తినేటప్పుడు అయితే డైనింగ్ టేబుల్ దగ్గర ఇలా చిట్టాపాటి అంటారా, ఏదో చిట్టిపాటియా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. రాత్రి జరిగిన కొంత సినిమా అయితే ఇప్పుడు చెప్పుకుంటున్నాము. రాత్రి చూసాం కదా, సో మార్నింగ్ వాళ్ళు చూడలేదు కదా, అందుకని వాళ్ళకి మిగతా 2 ఎపిసోడ్స్ స్టోరీ చెప్తున్నాను నేను. సో అక్కడ జరుగుతున్నది అది. అండ్ ఇక్కడ ఒకవేళ టిఫిన్ తింటున్నాం కాబట్టి ఎక్కడ ఉన్నాము, లేదంటే టీవీ ఎదురుకుంటా దివాన్ ఉంటుంది. సో దివాన్ మీద కూర్చొని కొంతమంది దివాన్ ఎదురుకుంటా కుర్చీ వేసి కూర్చుని అలా పిచ్చాపాటి పెట్టుకుంటాము. సో ఇలా జరుగుతుంది అనమాట. అండ్ దగ్గరలో ఉగాది రాబోతుంది కదా, కొంచెం క్లీనింగ్ అది చేద్దామని స్టార్ట్ చేశాను నేను. సో మీరు ఎంతమంది క్లీనింగ్ స్టార్ట్ చేశారో కింద కామెంట్ చేయండి. నేనైతే 1 వీక్ ముందే స్టార్ట్ చేశాను, లేదా ఒక 2-3 డేస్ ముందు చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం బాగా బూజులు ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ వీక్ కొంచెం ఖాళీ లేదు, అందుకని ముందే చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకుండా, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి, అక్కడ కూడా వస్తాయి. వెళ్ళి చెక్అవుట్ చేయండి.